హలో ఫ్రెండ్స్, జమ్మూకి వెళ్ళామండి. జమ్మూలో మీకు తెలుసు కదా, వైష్ణోమాత టెంపుల్ ఉంటుంది, మన యొక్క శక్తిపీఠము. అక్కడ దర్శించుకున్నాము. 1.5 డేలో శక్తిపీఠం కంప్లీట్ అయ్యిందండి. ఎక్కడము దిగడము అంత ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. తర్వాత ఇంకా ట్రైన్కి హాఫ్ డే టైం ఉందండి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ట్రైన్ ఉంది. అందుకని ఏం చేయాలో అర్థం కాక సరే షాపింగ్ చేద్దామని చెప్పేసి మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ చాలా షాపులలో డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. చూసాము, రేట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయేమో, ఇక్కడ నుంచి ఎవరు పెట్టుకెళ్తారులే అనుకున్నాము. కానీ వెళ్ళి చూస్తే చాలా చీప్లోనే ఉన్నాయండి. అక్రోట్స్ చాలా చీప్గా ఉన్నాయి ఇక్కడ. చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్రోట్స్ కూడా చూడండి, ఒకే రకం కాదు, చాలా రకాల అక్రోట్స్ ఉన్నాయి. 300 నుంచి స్టార్ట్ అవుతే 380, 400 వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్, అంటే వెరైటీస్ అలా ఉన్నాయన్నమాట. చిన్నవి, పెద్దవి, లోపల షెల్ తక్కువ ఉండి అక్రోట్ ఎక్కువ ఉన్న అక్రోట్స్ అలా ఉన్నాయన్నమాట. చూసారు కదా, పైన కూడా కొన్ని పెట్టారు ప్యాకెట్స్లో. అవి కూడా ఒక డిఫరెంట్ రేట్స్ అండి. తర్వాత మాకు కొంచెం అవి బ్లాక్గా అనిపించాయి పగలగొట్టినప్పుడు. తర్వాత మేము నెక్స్ట్ బాక్స్ చూపించాడు, మాకు ఇంకా మంచివి కావాలంటే. ఇందులో నుంచి మేము తీసుకున్నామండి. ఈ బాక్స్లో బాగుంది, అంటే చేతితో పగలగొట్టగానే పగిలిపోతుంది అన్నమాట షెల్. ఇవి తీసుకున్నాము అక్రోట్స్. ఇంకా కొన్ని బాదం తీసుకున్నాము, ఇంకా పిస్తా తీసుకున్నాము. వెరైటీ బాగుంది, మోసుకెళ్ళడానికి కష్టం కాబట్టి అన్నీ ఒక్కొక్క కేజీ తీసుకున్నాము. ఇలా పలగొట్టి చూపిస్తున్నాడు అనమాట. అక్రోట్ని హ్యాండ్ తోటి పలగొడుతున్నాడు. ఈ బాక్స్లో ఉన్న పీస్ కొంచెం తొందరగా పగిలిపోతుంది. ఇలా అనగానే దాన్ని తీసి చూపించాడు అనమాట. కొన్ని బ్లాక్గా ఉన్నవి వద్దు మాకు అంటే మళ్ళీ వేరేవి వైట్గా ఉన్న అక్రోట్ తీసిచ్చాడు. అలా తీసుకున్నాము. బాదం కూడా చాలా బాగుందండి ఇక్కడ ఫ్రెష్గా. బాదామ్స్ కూడా కొన్ని తీసుకున్నాము. బాదాము ఇంకా వెరైటీస్ చాలా ఉండేవి ఇక్కడ. ఇంకా అన్నీ తీసుకుంటే మనము మళ్ళీ మోయలేం కదా, అందుకే కొన్ని తీసుకొని అక్కడ నుండి బయటకు వచ్చాము. ఏంటంటే అక్రోట్ తినడం వల్ల కొంచెం బ్రెయిన్కి చాలా మంచిది అంటారు అక్రోట్ డ్రై ఫ్రూట్. అందుకని కొంచెం అక్రోట్స్ కోసమనే లోపలికి వెళ్ళాము. కానీ టెంప్ట్ అయి వేరే కూడా తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్ కొన్ని. నెక్స్ట్ మనం క్లాత్ చూద్దామని బయటకు వెళ్తే ఇక్కడ మొత్తం ఉలన్ వండి షాపు, స్టోల్స్, అలా షాల్స్ 100 రూపీస్లో ఉన్నాయి. ఇలా అమ్మాయిలకు కూడా కొంచెం కావాల్సినటువంటి స్వెటర్స్ అవన్నీ అక్కడ ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, అసలు చెప్పలేమో. అన్ని వెరైటీస్ అక్కడ అమ్ముతున్నారు. అన్నీ 100 నుంచి 200, 300 లోపే ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్. చూశాను, టెంప్ట్ కాలేదు, ఎందుకంటే నాకు చాలా హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి చాలా ఎక్కువ. ఇంకా జ్యువెలరీ అలాంటివి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసుకోలేదు. అలా అక్రోట్స్ తినుకుంటూ మా వారు నడుస్తున్నారు. కొన్ని షాల్స్ తీసుకుందాం అనుకున్నాను, కొంచెం వెరైటీస్ ఉంటాయేమని చూశాను. కాశ్మీరీ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. ఒక టాపే 1200, 900 అలా ఉంది, ఓన్లీ టాప్సే. ఇంకా డ్రెస్ మెటీరియల్కి వెళ్తే కూడా కొంచెం బెటరే, కానీ 1500, 1600 అలా ఉన్నాయి డ్రెస్సెస్. చూశాను, ఒకటి తీసుకున్నాను డ్రెస్, నాకు నచ్చింది చాలా. అందులో నుంచి ఒకటి తీసుకున్నాను. ఆ నెక్స్ట్ హ్యాండ్ పర్స్ అవి తీసుకుంటూ వెళ్ళాను. కొన్న వాటికి అన్నిటికీ ఒక బ్యాగ్ కావాలి కదండి, ఆ బ్యాగ్ కూడా అక్కడే కొన్నాము. ఇంకా ప్రసాదాలు, తవిలో మాత్రం చాలా పెద్ద షాపింగ్ సెంటరే ఉందండి. కనీసం ఒక 2-3 అవర్స్ మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాము, మార్కెట్ని చూసాము అన్నీ. ప్రసాదాలు, కావాల్సిన ప్రసాదాలు, కొన్ని పిల్లలకి, మా మనవాళ్ళకి, మనవరాళ్ళకి కావాల్సినట్టు చైన్స్, హ్యాండ్ బ్యాండ్స్, ప్రసాదాలు అలాంటివన్నీ ఇక్కడే ఈ మార్కెట్లోనే పర్చేజ్ చేశాను. చెప్పులండి, స్లిప్పర్స్, వెరైటీ అండి అన్నీ. అంటే ఎన్నో టైప్స్ ఆఫ్ శాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ 200, 300లోనే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా సూపర్గా ఉన్నాయి. కట్ షూ కూడా అంతే, 300, అంతకుమించి ఎక్కువ రేట్ పెట్టట్లేదు వాళ్ళు. కట్ షూ కూడా ఉన్నాయండి, చాలా చీపే, అంత ఎక్కువ అని అనిపించట్లేదు నాకు, ఎందుకంటే వాల్యూ ఉంది వాటికి పెట్టే అంత. చాలా మంచిగా ఉన్నాయి. లెదరు 300 అంటున్నారండి, 300 చెప్తున్నారు, 200 కూడా ఇస్తున్నారు. ఇది 300 అండి చూపించేది, చాలా బాగుంది. మన వెరైటీ తీసుకున్నాను నేను, టెంప్ట్ అయిపోతాం కదా చూసి, ఒకటి తీసేసుకున్నాను, ఒక పేరు తీసుకున్నాను. కానీ చాలా బాగా అనిపించాయి.
షాపింగ్ మాత్రం చాలా బాగుంది. అంత రీజనబుల్ రేట్సే ఉన్నాయండి. మన దగ్గర కంటే చాలా తక్కువే ఉన్నాయి నిజం చెప్పాలంటే. చాలా డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ మెటీరియల్తో ఉన్నాయండి. శాండిల్స్ అండ్ స్లిప్పర్స్ అండ్ ఫ్యాన్సీ శాండిల్స్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడన్నా నైట్ ఫంక్షన్స్కి వెళ్ళేటట్టుగా కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ. జమ్మూకి వెళ్ళి షాల్స్ తీసుకోపోతే ఎలా అండి, ఇవేనండి నేను తీసుకున్న షాల్స్ 150కి ఇచ్చాడు, తీసేసుకున్నాను. ఈ షాప్లో కూడా చాలా టాప్స్ బాగున్నాయి. ఇదే షాప్లో నేను స్వెటర్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తాను. ఇక్కడే నేను నాకు మా పాపకి స్వెటర్స్ తీసుకున్నాను. చాలా తక్కువ రేట్లో ఉండడమే కాదు, ఉలన్ కూడా చాలా బాగా ఉంది, సాఫ్ట్ ఉలన్. తీసుకోక ఉండలేకపోయాను, తీసుకున్నానండి. ఇక్కడ టాప్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనకు టాప్స్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి తీసుకోలేదు. ఇవి కాశ్మీరీ టాప్స్ అంటండి. 800కి ఓన్లీ టాప్ ఇస్తున్నాడు. ఈ విధంగా జమ్మూలో షాపింగ్ కంప్లీట్ చేశాను, ఎక్స్ప్లోర్ చేశాను మార్కెట్ని. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్